హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లిలో ఉన్న సంసిద్ధత పాఠంలోని సాధనా పత్రం 9కి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ కింది పదచక్రాన్ని గమనించండి, వాటి ఆధారంగా పదాలు రాయండి. ఉదాహరణకు చూడండి, ఈదర, ఈత, ఈడ, ఈగ, ఈక, ఈల. తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది ప్రాస పదాలను చదవండి, మరికొన్ని రాయండి. కరం, వరం, నరం, మరం, పంట, మంట, జంట, గంట, బండ, కండ, తండ, దండ, తలం, ఫలం, జలం, చలం, ఉతకడం, నడవడం, కడగడం, తడవడం. తర్వాత చూడండి పిల్లలు, మీకు తెలిసిన కూరగాయలు, ఆకుకూరల పేర్లను కింది పట్టికలో రాయండి. కూరగాయల పేర్లు ఉదాహరణకు టమాటా, కాకర, దొండకాయ, బెండకాయ, వంకాయ, దోసకాయ. తర్వాత ఆకుకూరలు గోంగూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా. సాధనా పత్రం 10 స్వీయ రచన. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఆతో మొదలయ్యే పదాలు అల, అమల, అరక, అరటి, అమ్మ. ఈతో మొదలయ్యే పదాలు ఈత, ఈగ, ఈల, ఈక, ఈడ. ఏతో మొదలయ్యే పదాలు ఏతం, ఏడు, ఏనుగు, ఏరు, ఏకైక, ఓ, ఒక, ఒంటె, ఒకరు, ఉత్తు, ఒకటి. తర్వాత చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మా, మరక, మామ, మంచు, మంట, మాట. కాతో మొదలయ్యే పదాలు కలప, కమల, కలం, కళ, కడవ. పాతో మొదలయ్యే పదాలు పడగ, పనస, పలక, పకపక, పంజరం. తాతో మొదలయ్యే పదాలు తల, తడి, తపన, తరువు, తబల. తర్వాత చూడండి మధ్యలో 0 ఉండే పదాలు రాయండి. ఉదాహరణకు జంట, పంట, గంట, మంట, జెండ, బండ, దొండ, కొండ, కండ, తంట.